రాజకీయాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడమే పెద్ద సంచలనం. సూపర్ స్టార్గా ఉన్నప్పుడే కెరీర్ను పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుమారు దశాబ్దం పాటు ఆయనకు సేవ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. అయితే 2024లో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు పవన్ కళ్యాణ్. బాధ్యతలు చేపట్టిన వెంటనే తన రూటే సెపరేట్ అంటూ పాలనపై తనదైన ముద్రను వేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎవ్వరు తప్పు చేసినా ఉపేక్షించబోనని, వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు ఆయన. ఒకవేళ తాను తప్పు చేసినా శిక్షార్హుణ్ణేనని మంగళవారం నిండు సభలో పవన్ కళ్యాణ్ పేర్కోవడం విశేషం. రాజకీయాల్లో పవన్ కొత్త వరవడిని తీసుకువస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది ఇప్పుడు సర్వత్రా. పవన్ శాసనసభలో చేసిన కామెంట్లపై ప్రత్యేక స్టోరీ ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర భవిష్యత్తు, ఏపీ పునర్నిర్మాణం కోసం జనసేన పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా ఆయన మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. ఎందరో మహానుభావులు తెలుగు నేలపై జన్మించారు. వారందరి స్ఫూర్తితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళదామని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో పాటు పోలవరం, అమరావతి ఆగిపోయాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. సహజ వనరులు దోపిడీకి గురయ్యాయి. పెట్టుబడులు కూడా రాకుండా చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు వంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడి ఆధ్వర్యంలో కలిసి పనిచేస్తాం. ఎవరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి. తప్పు చేస్తే జనసేన వారిపైన చర్యలు ఉంటాయి. నేను తప్పు చేసినా చర్యలు తీసుకోవాలి అని అన్నారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామంటూ రాజకీయాల్లోకి వచ్చారు. ముక్కుసూటిగా నిజాయితీ రాజకీయాలకు పెద్దపీట వేస్తానని పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన రాజకీయ ప్రకటనలు చూసినా, తన క్యాడర్కు సందేశాలు ఇవ్వాలనుకున్నా సూటిగా స్పష్టంగా ఇస్తూ ఉంటారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో తన క్యాడర్కు కూడా గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త, నాయకుడు క్రమశిక్షణ కలిగి ఉండాలని హెచ్చరించారు. జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఇతర పార్టీ సభ్యులను అనవసరంగా విమర్శించడం లేదా దుర్భాషలాడడం లేదా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే క్రమశిక్షణా చర్యలుంటాయని హెచ్చరించారు. పార్టీ నాయకులు, సభ్యులు సోషల్ మీడియాలో కానీ, ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ఇతర పార్టీ నాయకులను ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని ఆదేశించారు. క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చామని విర్రవీగరాదని, రౌడీయిజానికి పాల్పడరాదని, ఒకవేళ తమ దృష్టికి వస్తే వారిని తక్షణమే పార్టీ నుంచి తొలగిస్తామన్నారు పవన్ కళ్యాణ్. ప్రతి ఎమ్మెల్యే లేదా ఎంపీలు, పార్టీ క్యాడర్ తప్పకుండా ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాల్సిందే. వారి అవసరాలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. తప్పు చేస్తే తన సొంత కుటుంబ సభ్యులను కూడా క్షమించరని పవన్ హెచ్చరించారు. తన పిల్లలు కూడా సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని ఆశిస్తానని అన్నారు. తన కుటుంబం పట్ల అంత కఠినంగా ఉండే నేను పార్టీ క్యాడర్ పట్ల ఎంత కఠినంగా ఉంటానో మీరే ఊహించుకోవచ్చన్నారు. జనసేన పార్టీ ప్రెసిడెంట్తో పాటు డిప్యూటీ సీఎం కూడా అయిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ అధికారులపై విమర్శలు చేయరాదని పార్టీ క్యాడర్ను హెచ్చరించారు. టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తోందన్నారు. అలాంటి సమయంలో పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రజల్లో చులకన అవుతాం. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శించే అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు పవన్. అలాగే ప్రోటోకాల్ను ఉల్లంఘించి ప్రభుత్వ మీటింగులకు వెళ్లరాదన్నారు. క్రమశిక్షణను ఉల్లంఘించి రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటే పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్నారు పవన్ కళ్యాణ్.
ఇదిలా ఉండగా ఇటీవలే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ను ఆయన నివాసంలో కలిశారు. ఇరువురు నాయకులు, ఇరు పార్టీకి చెందిన నాయకులు, క్యాడర్ల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నించాలని నిర్ణయించారు. ఒకరిపై ఒకరు విమర్శించుకోకుండా ప్రతిపక్ష వైసీపీకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వం ఇమేజ్ పెంచేందుకు ప్రయత్నించాలనుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత క్యాడర్పై ఉంటుంది. ప్రజలకు సుపరిపాలన అందించాలని నిర్ణయించారు. చాలా సంవత్సరాల తర్వాత రాజకీయాల్లో ఉన్నత విలువలు పాటించే నాయకుడు వచ్చాడన్న టాక్ ఏపీ ప్రజల్లో వినిపిస్తోంది. మరి జనసేన నాయకులతో పాటు క్యాడర్ కూడా సహాయ సహకారాలు అందిస్తే గాడి తప్పిన ఏపీని పవన్ కళ్యాణ్ తిరిగి గాడిలో పెట్టగలరన్న నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. ఆ దిశగానే అడుగులేస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.